మనతో పాటు ఈరోజు హైకోర్టు అడ్వకేట్ ఏలూరు మహేష్ బాబు గారు ఉన్నారు. వారితో మనకి లీగల్గా ఉన్న ముఖ్యమైన క్వశ్చన్స్ మన జీవితంలో ఎటువంటి ఫేస్ చేస్తూ ఉంటామో అడిగి తెలుసుకుందాం ఈరోజు. సార్, ముఖ్యంగా పోలీసులు మనము ఇంటికి కానీ మన అరెస్ట్ చేయడం కానీ జరిగినప్పుడు మన ఫోన్ తీసుకుని చూడొచ్చా? అంటే మొబైల్ ఫోన్ అనేది జనరల్లీ ఏంటంటే పర్సనల్ రైట్స్ వైలేట్ అవుతాయి. జనరల్లీ మొబైల్ ఫోన్ ఇన్ ద సెన్స్ ఎవరిదైనా కూడా ఒక పర్సనల్ సంబంధించిన మొబైల్ ఫోన్ అయితే వితౌట్ ఎనీ లీగల్ ప్రొసీజర్ ఏ పోలీసు అయినా సరే ఒక ఫోన్ చెక్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే డెఫినెట్గా ఇట్ షుడ్ బి కన్సిడర్ సర్చ్ వారెంట్ అనేది డెఫినెట్గా ఉండాలి. వాళ్ళకి వారెంట్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే త్రూ కోర్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ మీద ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే వాట్ పర్పస్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత సర్చ్ వారెంట్ అనేది తీసుకోవాలి. అట్లాగే మొబైల్ డేటా లైక్ ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చినంత వరకు త్రూ దట్ మొబైల్ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ కానీ ఒక క్రైమ్ కానీ జరిగింది అని కనుక పోలీస్ చెప్పగలిగితే ఆ మొబైల్ ఫోన్ని వాళ్ళు సర్చ్ ఆపరేషన్ నిమిత్తం తీసుకోవచ్చు. అట్లాగే దాన్ని వాళ్ళు చూడాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినంత వరకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించుకోవడం, ఆ రిపోర్ట్స్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ ఆర్ కన్సిడర్ యాజ్ ఎ లీగల్ ప్రొసీజర్. వితౌట్ లీగల్ ప్రొసీజర్ డైరెక్ట్గా ఒక వ్యక్తి మన ఫోన్ తీసుకునే చూసే రైట్స్ అయితే లేవు. అది డైరెక్ట్గా ఏంటంటే మనకి రాజ్యాంగం కల్పించిన పర్సనల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి వైలేట్ అవుతాయి. అవి వైలేట్ అవ్వకుండా మాత్రం పోలీసులు ఏది కూడా చేయకూడదు. అది జనరల్ ప్రొసీజర్.